కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఈ కోడి చెరువు ఈ కబ్జా గురించి మీ ప్రశ్నిస్తున్న మిమ్మల్ని కానీ ఇతర మీడియా సోదరులను కానీ విమర్శిస్తున్నాయి. ఏమంటారు? మీరు కూడా చూసి ఉండొచ్చు. నేను చూడలే. ఏమంటారు అంటే అసలు కబ్జా చేస్తే ఎందుకు పెడతారు, ఆయన అఫిడవిట్లు ఎందుకు పెడతారు, ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్కి తెలియదు ఆ కబ్జా చేసిన ల్యాండ్ ఓవర్ అని పెడతారా అని ఒక ప్రముఖ ఛానల్ నుంచి జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. బరాబర్ ఆ ఛానల్ జర్నలిస్ట్కు ఆ ఛానల్ యాజమాన్యాలకు తర్వాత ఇట్లా ఆలోచించే ప్రతి ఒక్కరికి మేమేం చెప్తున్నామంటే, మేము పోయినాము, చూసినాము, డాక్యుమెంట్స్ బయట పెట్టినాము, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కన్సర్న్ వాళ్ళు అందరి కూడా దాని మీద సంతకాలు ఉన్నాయి. అది చెరువు భూమి, బరాబర్ చెరువు భూమి. అది మేము పోయినాము, జనానికి చూపించినాం, అది చెరువు అని చూపించినాం. నీళ్లు కూడా కట్ట ఏదో ఒక దగ్గర 6 ఫీట్లు, ఒక దగ్గర 4 ఫీట్ల వరకు కట్ట ఉన్నది. అది నేను చెప్పుడు కాదు, ఆడికి వచ్చినటువంటి వాళ్ళ మేనేజర్ కూడా చెప్పిండు ఇది చెరువే అని చెప్పిండు. కానీ పట్టా అని అన్నాడు. కొన్ని పట్టాలు ఉంటాయి చెరువులు, కానీ ఆ పట్టాలు కేవలం ఏక్ ఫసల్ ఒకటేసారి వ్యవసాయం చేసేందుకు ఉండేటువంటి భూములు. అవి కూడా ఎప్పుడు కటిక పేదరికంలో ఉండి పొట్ట కూడా గడవనటువంటి వాళ్లకు గాలి సాగు చేసుకుంటేందుకు ఇచ్చినటువంటి వాటి భూములు, అటువంటి భూములు. అవి ఇంకొకరికి మళ్ళా ఆ పట్టా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేది ఉండదు. అది వాళ్ళకే ఉంటుంది. అది మళ్ళీ గవర్నమెంటే ఎంఆర్ఓ దగ్గర నుంచే ఉంటాయి. అవి గవర్నమెంటే ఇస్తుంది. అది కానీ ఇది ఇల్లీగల్ గా ఈవెన్ ఆయన చేసినటువంటి రిజిస్ట్రేషన్ కూడా తప్పది. సో మరి నాకు అన్ని తెలిసినోడేనా, ఇప్పుడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రినే, ఆ భూమి ఎట్లా తీసుకుంటాడు ఆయన? 26 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 26 ఎకరాలు మొత్తం చెరువును అందరు ఇసొంటోళ్ళు బాపతలు అందరు కలిసి కబ్జాలు చేశారు. కబ్జా అంటే ఇట్లా తీసుకునే కబ్జా కాకపోతే ఏంటిది? అవును తీసుకున్నాడు. ఈ ల్యాండ్ నాదే అని తీసుకున్నాడు. ఓనర్షిప్ అవును ఉన్నది. అందులో మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి. పేపర్లు చూపించిన కోడి చెరువు అన్ని పేపర్ మొత్తం అన్ని చూపించినావు. అవన్నీ అగ్రిమెంట్స్ కూడా శరత్ మరార్ అని, అంటే పవన్ కళ్యాణ్ నేను రాలేను, కొంత సెలబ్రిటీ రాలేకున్నప్పుడు నా అబ్సెన్స్ లో పలాని వ్యక్తిని పంపుతాను. ఇప్పుడు నా అబ్సెన్స్ లో నీ పేరు మీద నరేష్ పంపుతున్నా అన్నప్పుడు ఆడపోతే తీరబోతే ఆ డాక్యుమెంట్ మీద ఆయన సంతకం లేదు, ఈయన సంతకం లేదు, ఆయన ఫోటో కూడా లేదు ఒక డాక్యుమెంట్ లో. దాంట్లో అవన్నీ చూపించినాం మేము, అవన్నీ చూపించినాం. ఇప్పుడు నేను క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే, దీని మీద ఇప్పుడు అనేటోళ్ళు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో, నువ్వు నేను కాదు బయట డిసైడ్ చేసేది. మేము ఒక అభియోగం వేసినాం గవర్నమెంట్ కమిటీ అని. మేము అంటున్నాం అది చెరువు అని చెప్పి ప్రతి మ్యాప్ లో ఉన్నది. మేము అన్ని తీసుకునే చేసినాం. మేము గుట్టిగా చేయలే. పవన్ కళ్యాణ్ భూమి కాడికి పోతున్నాం అంటే మాకు కూడా ఆయన మేము ట్రెస్ పాసింగ్, నీ కేసు పెడతావు, నా భూమిలోకి ఎట్లా వస్తావు, అది అరే నువ్వు నా నేల తల్లి మీద కబ్జా చేసి నా తెలంగాణ మీద నువ్వు వచ్చి కూర్చొని, నువ్వు ఇల్లీగల్ గా కూర్చొని మళ్ళా నువ్వేమంటావు, నువ్వు అది నా పట్టా భూమి అని మాట్లాడుతున్నావు కదా. ఎట్లా పట్టా అయింది నీకు? పట్టా కూడా ఇల్లీగల్. అది నీకు పట్టా కావద్దు. అది చెరువు. మళ్ళా అది ప్రజలకు సంబంధించినటువంటి చెరువు కట్ట కూడా ఉన్నది. ఆడ కట్టకు నువ్వు మొత్తం ఆడ గుడి ఉంటే గుడి పోనీయకుండా చేసినందుకు మొత్తం ఫెన్సింగ్ వేసి పడేసి ఆడికి ఎవరిని రానియకుండా, అది కూడా కొద్ది రోజులైతే అది కూడా కట్ట కూడా మొత్తం లోపలికి తీసేసుకుంటుండే. దాన్ని ఫెన్స్ వేసి దాన్ని ఏం చెప్తున్నాడు, అలా నా ఆవులు ఉన్నాయి అన్నాడు. ఈ ఆవులు ఇంకేటైనా పెట్టుకోవా? ఆవులు గాడ నువ్వైతే అది గవర్నమెంట్ ల్యాండ్, అది నీకు ఛానల్ ల్యాండ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అని చెప్పి చెప్పేటందుకు అది ఒక బయట అయిందంటే ఒక సెంటిమెంట్ రేజ్ చేసేందుకు చెప్పేది. ఇంకొకటి వ్యవసాయం చేయాలా, వ్యవసాయం చేస్తే దాన్ని కబ్జా చేసి మట్టి కుప్పలు పోస్తున్నాడు, రాళ్ల కుప్పలు కూడా పోసిండు. దాంట్లో బోర్లు వేయొద్దు అసలు. యాక్చువల్ గా ఒక బోర్ కూడా ఉన్నది. ఆయన పిలిచేది బోర్ కాదు అన్నాడు దూరంకి వెళ్ళి. తీసుకపోయి మేము అక్కడ పోయి రాళ్ళు వేసి కూడా చూపించినాం. ఇగో బోర్ వేసిండు, ఇట్లా 2 బోర్లు ఉన్నాయి ఇక్కడ అని. చెర్లల్లో బోర్లు వేయొద్దు, చట్ట ప్రకారంగా నేరము. అది ఆయన భూమే, వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం కూడా లేదు. వ్యవసాయం మళ్ళీ లోకల్లో చేయాలి. కాబట్టి ఇది నాన్ లోకల్, నాకు సంబంధం లేదు. ఆ భూమి బరాబర్ ఆ రిపోర్టర్లకు, ఆ యాజమాన్యానికి నేను చెప్తున్నానంటే మంచిగానే కరెక్టే. దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిండు నేను ఇవన్నీ చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు నేను అని. బరాబర్ మా మీద ల్యాండ్ ఇచ్చేస్తా అంటుండు. ఆయన ఇచ్చేది ఏంటండి, గవర్నమెంట్ భూమి కబ్జా చేసినందుకు ఆయన ఫస్ట్ కేసులు పెట్టి బొక్కల వరేయాలి. నువ్వు ఇన్ని రోజులు ఎట్లా ఎంజాయ్ చేసినావు నువ్వు అని, తప్పుడు లెక్కలా నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అని ఆయన మీద కేసులు పెట్టాలి. లేదు మేము తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం అని మా మీద కేసులు పెట్టాలి. ఈ రెండింటిలో ఏదో జరగాలి కదా. చేయమని చెప్తున్నాం, మేము బాధాప్త చెప్తున్నాం. ఇక్కడ ప్రజలకు అక్కడ ప్రజలకు తెలుస్తుంది వాస్తవాలు ఏంటి. ఈ రాజకీయ ముసుగులో ఈ హైదరాబాద్ కు శనివారాలు ఆదివారాలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఎవరిని ఉద్ధరించేందుకు వస్తున్నారు? ఇక్కడ ఏ ప్రజలను ఉద్ధరించేందుకు వస్తున్నారు? ఆస్తులు కాపాడుతందుకు 100% వస్తున్నారు. ప్రతి శనివారం ఆదివారం వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాడు, ఈయన వస్తాడు, లోకేష్ ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఏం పని మీకు ఇడా? ఇగో గివే పనులు అని చెప్పేటందుకు మేము చెప్తున్నది. అరే నువ్వు రాజధాని కట్టుకో బై, ఫస్ట్ నువ్వు రాజధాని కట్టుకో. నీ అబ్సెన్స్ లో కూడా పని అవుతుందంటే హాలిడేస్కి వచ్చి ఉండేటట్టుగా ఉండు. చూడు, ఆడ జనాలు చచ్చిపోతున్నారు. ఆంధ్రాలో రాజధాని లేకనే చచ్చిపోతున్నారు. రాజధాని కట్టుకో, నీకు ఆఫీస్. కొంతమంది ఏమంటున్నారు, అక్కడ కూటమి నాయకులు మధ్యలో వైసీపీ వచ్చింది, జగన్ ముఖ్యమంత్రి అయినాక
కన్ఫ్యూజన్ లో ఉండే మొత్తం ఆ 3 రాజధానులు అన్నాడు, లేకపోతే ఈ పార్టీకి రాజధాని అయిపోతుండే అంటున్నారు. ఏమన్నా కానీ తప్పెవరిది? ఆ ప్రజలు ఎవరు కోటేసిండ్రు? వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంది? 2.5 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పటికి. రైట్. సెంటర్ లో ఉన్నది కూడా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంటే కదా, కూటమి గవర్నమెంట్. అరే నువ్వు పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని నేనేమంటున్నా అంటే, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొచ్చుకుంటలేవు నువ్వు? దాని గురించి కొట్లాడిపో. నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వేదో దండయాత్ర చేస్తా అంటే కుదరదు. పోను వాడిపో. నిరుద్యోగం గురించి చాలా మాట్లాడినావు కదా, ప్రత్యేక హోదా వస్తే నీకు వస్తుంది ఆడ ఆంధ్రాలో కూడా. నువ్వు ఎందుకు కొట్లాడతలేవు? నువ్వు ప్రత్యేక హోదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? గవి చేత అయితే లేదు, ఈడికొచ్చి కూర్చొని ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఏం మాటలు మాట్లాడినా నిన్న. తెలంగాణ ప్రత్యేక ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అంట. ఉగ్రవాదం కంటే డేంజర్ అంట. పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయవాదం ఎవరు చెప్పిండ్రు? ఎవరు మాట్లాడారు ప్రాంతీయవాదం? నాగేశ్వర్ సార్ని పెడితే తెలంగాణలకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పనిరా అంటే ప్రాంతీయవాదం ఎవడు చెప్పిండు? మరి ఆయన కూడా భారతదేశం పౌరుడే కదా. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. నువ్వు భారతదేశం ఎక్కడికన్నా పోవచ్చు, ఏదన్నా చేయొచ్చు, ఎవరు ఎక్కడన్నా కాంటాక్ట్ చేయొచ్చు అని. ఎవడు ఆపిండ్రా నాయన? ఎవరు ఆపలే కదా ఇడా, ఎవరు ఆపలే కదా. రైట్. నువ్వు రెచ్చగొడుతున్నావు ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా తీవ్రం అన్నావు కదా. మేము ఆ అస్తిత్వం గురించి మేము మాట్లాడుతున్నాం, మీరు అట్లా హీనంగా నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. మిమ్మల్ని దుర్భాషలు ఆడలే మేము మొదలు. మా వాళ్ళు కడుపు గాలి ఒక అమరుని తల్లిని కూడా అవమానపరిచినావు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటా ప్రాంతీయవాదం అన్నాడు కదా. ఇవాళ పార్లమెంటుని కించపరుస్తున్నాడు అనే చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ ప్రజలు ఈ ప్రాంత విముక్తి కోసం కొట్లాడి మాది ఒక సపరేట్ రాష్ట్రం కావాలంటే కొట్లాడి 1200 మంది మొన్న చచ్చిపోయారు. అంతకుముందు 369 మంది చచ్చిపోతే వాళ్ళు అంతకు ముందు మళ్ళీ 8 మంది చచ్చిపోయారు 55లో. ఇవన్నీ కలిపితే ఈ త్యాగాలకు రిజల్ట్ గా తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు దాన్ని ప్రాంతీయవాదం అంటున్నావు కదా. వాళ్ళ అమరులందరినీ నువ్వు కించపరిచినావు. తర్వాత నువ్వు ఆ అమరుని భార్య వచ్చి కూర్చొని మాట్లాడితే నీ జన సైనికులతోని తాగి వచ్చి మాట్లాడింది ఆమె పెద్ద తాగుబోతని ఇప్పుడు దుష్ప్రచారం చేశారు కదా. అసలు ప్రాంతీయవాదం ఎవరు? చట్ట ప్రకారం మేము తెచ్చుకున్నావు. నువ్వు వచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నావు కదా. నీకున్నది ప్రాంతీయ విద్వేషాలు, నువ్వు రెచ్చగొడుతున్నావు. మేము అడగలే నిన్ను, నువ్వు మొన్నటిసారి కాంటాక్ట్ చేసినావు కదా, మేము అడగలే. ఫస్ట్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటోని ప్రాంతీయవాదం అంటేనే ఉగ్రవాదం అన్నావు కదా. ఉగ్రవాది పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన హైదరాబాద్ పోనీయకుండా అరెస్ట్ చేసి బుక్కల పడాలి. ఫస్ట్ ఆయన కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను బేడీలేసి హాత్కడీలేసి బొక్కల వారేయాలి. ఓకే, అదొకటి. ఉగ్రవాదులు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎవరు ఉగ్రవాదే? రాష్ట్రం ఇచ్చిన అప్పటి ప్రధానమంత్రి ఉగ్రవాదా? అప్పటి స్పీకర్ మీరా కుమారి ఉగ్రవాదా? సుష్మా స్వరాజ్లు ఉగ్రవాదులా? ప్రణబ్ ముఖర్జీలు ఉగ్రవాదులా? మొత్తం పార్లమెంట్ అంతా ఉగ్రవాదులేనా? మాట్లాడిన ప్రతిసారి అవమానం పరుచుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయనే. ఇదేమన్నా అంటే అసెంబ్లీలో తీర్మానం చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, నన్ను రావద్దని తీర్మానం చేయండి అని అంటున్నాడు. దీనిపైన అవన్నీ పిల్లగాళ్ళ మాటలు, అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ అవగాహన. ఇప్పుడు ఎవడన్నాడు ఆయన రావద్దని? ఎవడన్నాడు? ఎవడు రావద్దన్నాడు ఆయన? అంటే ఎట్లా వస్తుందో చూస్తాం, అడ్డుకుంటాము. దేనికి? ఎవడు మాట్లాడినట్లు? ఇప్పుడు నేనే రౌండ్ టేబుల్ పెట్టినాం కదా, మేమే రౌండ్ టేబుల్ పెట్టింది నేనైతే నేను రావద్దని ఏమన్నా. పొన్నం ప్రభాకర్ మాట్లాడినాడు రావద్దు, క్షమాపణ చెప్పి. దానికి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే నువ్వు ఇక్కడ అమరుల తల్లులను అమరుల భార్యలను నువ్వు కించపరిచి, నీ క్యాడర్ కించపరిచి మాట్లాడింది. ఇంకొకటి ఏంది, నీ సైన్యము మేము రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత తెలంగాణ మేధావులను పట్టుకొని ముండా కొడుకులు అంటాడా? ఇదేనా నీ భాష? నీ సైన్యం భాషకి ఇదేనా? నేను కూడా అన్నా, నేనేమన్నా, నువ్వు మా మేధావులయ్యి కాళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అన్నా. ఇప్పుడు కూడా అంటున్నా, మళ్ళా కూడా అంటా. నేను ఎందుకన్నా అంటే నువ్వు చెప్తున్న సనాతన ధర్మం ప్రకారంగా, నువ్వు చెప్తున్న హిందూ సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, మనకి వెనుకట విద్యా వ్యవస్థ ఎట్లా ఉండే అంటే బయట గురుకులాల లెక్క బయట ఉండే మొత్తం కంప్లీట్ గా. రైట్. అయితే గురువులకు సేవ చేసుకోవాలరా నాయన, నువ్వు గురువులకు పాదరక్షలు తీసుకుపోయి ఇయ్యాలే అనేది మనకు ఎప్పటి నుంచి వస్తుంది. నువ్వు అది మాట్లాడుతున్న వాటికే నేను మాట మాట్లాడినా. నువ్వు చెప్పులు తీసుకుపోయి వాళ్ళ గురువుల బట్టలు ఉతకాలి, ఇవన్నీ ఉండే మన దాంట్లల్లో. సో నువ్వు ఆ చెప్పులు మోసేటందుకు కూడా అర్హత ఉండాలి. అట్లా మోసుకుంటూ వస్తేనే నీకు ఆ విజ్ఞానం వాళ్ళు ఇస్తారు గురువులు అని. దానికి అంత స్థాయి కూడా నీది లేదు అని చెప్పిన. అంటే శిష్యరికం పొందేటువంటి స్థాయిలో కూడా నువ్వు లేవు పవన్ కళ్యాణ్ అని చెప్పిన నేను. ఇది ఐ విల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్. దాని మీద వాళ్ళు బయటకు వచ్చి ఆ మీటింగ్ లో కొందరు వీళ్ళు మాట్లాడారు ఆవేశంగా. నువ్వు అట్లెట్లా నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావు, నువ్వు చూస్తావు, నువ్వు ఇవన్నిటి మీద క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పని మాట్లాడారు.
మేము కూడా చెప్తున్నాం ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడతాము ఇక్కడికి వచ్చానంటే మాత్రం బరాబర్ అడ్డుకుంటాము. అది ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, అది వాళ్ళకి తెలుసు బాగా ఎట్లా అడ్డుకుంటాం అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమనిపించింది అన్న, ఆయన మోటో ఏమనిపించింది? మోటో 100% ఆధిపత్యం నా చేతులకి మా చేతులకి తెలంగాణ పోయింది కదా, తెలంగాణను ఇంకా ఆధిపత్యం చేయాలి, ఇప్పటికి మాది నడుస్తున్నది కానీ మొత్తానికి మొత్తం ఇంకా ఆధిపత్యం చేయాలనేది ఒక దురహంకారం ఆయన లోపల కనబడ్డది నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.